ఈరోజు సిబిఎస్ఈ 10th క్లాస్ రిజల్ట్స్ అనౌన్స్ అయినాయి. ఈ రిజల్ట్స్లో గ్రీన్వుడ్ స్కూల్ చాలా మంచి ఫలితాలను సాధించింది. ఈ ఫలితాలు సాధించినటువంటి యొక్క పిల్లలందరికీ కూడా నా అభినందనలు. పోతే సహస్ర 496, హన్సిక 492, ఇందుప్రియ 492, మనోజ్ఞ 492, రిత్విక 489, వైష్ణవి 486, అక్షర 485, రిత్విక్ 482 అండ్ సాన్విత్ ఈజ్ 481. రకంగా సహజంగా ఒక టాప్ మార్క్ రావడం అనేది సర్వసాధారణం. కానీ ఒక చక్కటి ఫౌండేషన్, ఒక చక్కటి ప్లానింగ్, దాని ఎగ్జిక్యూషన్, దీంట్లో పాత్రదారులైనటువంటి యొక్క అందరూ ఉపాధ్యాయులకు మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు దెమ్. చక్కగా తల్లిదండ్రులు కూడా మంచి ప్రోత్సాహం ఇవ్వడం. ఈ ఫలితాలు వచ్చినాయంటే పిల్లలు బాగా చదవాలి అంటే తల్లిదండ్రులు కూడా చక్కటి ప్రోత్సాహం ఇవ్వాలి. ఎప్పటికప్పుడు వాళ్లకు గైడ్ లైన్స్ ఇవ్వడం వల్లనే ఏదైనా సాధ్యపడుతుంది. ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ అవర్ పేరెంట్స్, వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ a good parents who are cooperating all the times. ప్రతి ఒక్క విషయంలోనూ ఎప్పుడైనా ఎక్స్ట్రా క్లాస్ పెట్టినా ఏది పెట్టినా కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీరు పెట్టండి సార్, మేము ఖచ్చితంగా మేము కోఆపరేట్ చేస్తామని, అలాంటి పేరెంట్స్ ఉంటే ఏమైనా సాధించచ్చండి. అలాగే మేము చక్కటి ప్లానింగ్ చేసాం. రివిజన్ షెడ్యూల్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్గా జరిగింది. కాబట్టి ఈరోజు 496, 492, 492, 492, 489, 486, 85 ఇట్లా సీక్వెన్స్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర తీసుకున్నా ఈవెన్ 500 అవుట్ ఆఫ్ 500 కూడా వచ్చి ఉండొచ్చు. కానీ వేర్ ఈస్ ద నెక్స్ట్ మార్క్? అలా హైయెస్ట్ మార్క్స్ అనేటి రావచ్చు, 498 రావచ్చు, 499 రావచ్చు. నెక్స్ట్ మార్క్ ఎక్కడ ఉన్నది? దట్ ఈస్ ఇంపార్టెంట్. సో Greenwood was this sequence of results. There is nothing but foundation and our commitment towards to education and towards to the children. So once again, I am very thankful to my team who put their efforts 100%, and particularly we have a good core team. The people in this, basically academic coordinators, vice principals and జనరల్ మేనేజర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు అకాడమిక్ సైడ్ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తారు. కాబట్టి ఈ రిజల్ట్ అనేది సాధ్యపడిందండి. సో ఇలానే ఫ్యూచర్లో కూడా మంచి రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా సాధిస్తాం.